ఎవరికి తెలిసినా మరొకరికి చెప్పలేని భారమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనసులోని ప్రేమను కళ్లతోనే చూపించగలం. పెదవులు దాటి బయటపడాలంటే తమలో తమకి ఓ యుద్ధమే జరగాలి. ఎవరికి తెలిసినా సరే మీరు మాత్రం నిజాన్ని నిగూఢంగానే దాచండి, బయట పెట్టకండి. అలాగే జోగమ్మ. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. పోరాడి పోరాడి ఓడిపోయావా? ఆరాటపడి అలిసిపోయినట్టున్నావు. ఓపిక పెంచుకో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. రాకేష్, జోగమ్మ నీతో ఎందుకు అలా చెప్పింది? ఐ డోంట్ నో అబ్బాయి, ఆధార్థం కాకే చూస్తున్నాను. జోగమ్మ మాటలు అంత సులువుగా అర్థం కావులే అబ్బాయి. రాకేష్, ఎక్కువగా ఆలోచించుకో. జోగమ్మ అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. జోగమ్మ చెప్పిన దాని ప్రకారం అమ్మా నాన్నల్లో గత జన్మ ఎవరికి గుర్తొస్తుంది? శంకర్ గారు. గౌరీ గారు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, బిజీగా ఉన్నాను. అబ్బో, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోతున్నారే. అసలు ఏం చేస్తున్నారండి మీరు? ఆఫీస్లో మీకు అంత వర్క్ ఏం అప్పగించారు? ఇదా మీరు చేస్తున్న బిజీ వర్క్? వర్క్ చేయాల్సిన అవసరం నాకేంటండి? అయినా నాకేం తెలుసని? అభయ అఖిల్ చూసుకుంటామని చెప్పారు కదా. పైగా మేనేజ్మెంట్ కోర్స్ చేసిన మీరు కూడా ఉన్నారు. ఇంతమంది మేధావుల మధ్య మహాజ్ఞానిని నేనేం చేస్తాను చెప్పండి? మహాజ్ఞాని తమరు. నిజమే, అందుకే కదా తీసుకెళ్లి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. అబ్బాబ్బాబ్బా, ఇంటికెళ్ళి అర్జెంటుగా దిష్టి తీయించుకోవాలబ్బా. దేనికి? తమరు అందానికా? కాదు, తమరి అసూయకి. ఉదయం నుంచి మీ కళ్ళన్నీ నా చైర్మన్ సీట్ మీదే ఉన్నాయి, అందుకే. పెట్టక పెట్టక తమరికే దిష్టి పెట్టాలి. మరి కామ్గా ఆడుకోండి. ఆడుకోక మీతో కూర్చొని కబుర్లు చెప్తూ మీకు సైడ్ కొడుతూ ఉంటాననుకున్నారా ఏంటి? నాకు అసలే అమ్మాయిలకు దూరంగా ఉండడం అలవాటు. ఏమయ్యా డ్రైవరు, ఈ డ్రైవింగ్ ఏంటి అలా చేస్తున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? అసలు నీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరయ్యా? స్పీడ్ బ్రేకర్ వస్తే స్లోగా డ్రైవ్ చేయాలి, ఓ దూసుకెళ్ళకూడదు. ఈ డ్రైవర్కి అసలు జాగ్రత్తలు తెలియట్లేదు అనుకుంటానండి. ఈ విషయం మీరు లేచి కూడా పక్కన కూర్చొని చెప్పొచ్చు. అవును కదా? లగండి. సారీ అండి, అలవాట్లో పొరపాటు. ఏంటి ఏమన్నారు? అంటే నేను అలవాటుగా ఇలా ఒళ్ళో పడిపోతానని కాదండి. చాలండి మీ అమాయకపు వేషాలు. అబ్బాయిలంతా ఇంతే. చిన్న స్పేస్ ఇస్తే చాలు అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. గయ్యాళి గౌరీ గారి దగ్గర అడ్వాంటేజ్ తీసుకునేంత అడ్వెంచర్ నేను చేయలేనండి. తప్పు నాది కాదండి, డ్రైవర్ది. సరిగ్గా కుదురుగా కూర్చుంటే ఏ మిస్టేక్స్ జరగవు. ఏది స్పీడ్ బ్రేకర్ మీద పోనివ్వమని చెప్పండి, నేనెంత స్టబన్ గా కూర్చుంటానో చూడండి.
దీన్నేమంటారు గౌరీ గారు? అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడని అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారా? చి చి చి. అలా ఏం కాదు. ఇది నా మిస్టేక్ కాదు, డ్రైవర్ మిస్టేక్. యాక్సిడెంటల్గా పడిపోయాను అంతే. అవునా పాపం? నేను పొరపాటున పడితే అడ్వాంటేజ్, మీరు పడితే మాత్రం యాక్సిడెంటల్. అబ్బా బాలే రూల్ అండి. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే. నాలాంటి అందగాన్ని అస్సలు బతకనివ్వరు. పాడు లోకం, పాడు లోకం. మీరు కొంచెం దూరంగా జరగండి. నిలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. మేడం ఇల్లు వచ్చేసింది. వస్తావా విరహాన జోడి నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. అక్కడ పెట్టు. బాయ్ సార్, వెళ్ళొస్తాను. ఏంటి రాకేష్ అప్పుడే వెళ్తున్నావు? అది సార్, ఐ కెన్ అండర్స్టాండ్. అభయ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చిన దగ్గర నుంచి తను నీతో టైం స్పెండ్ చేయడం బాగా తగ్గిపోయింది కదా? హ్యాపీగా ఉండడమే కదా సార్ మనకు కూడా కావాల్సింది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓ గుడ్. శంకర్, ఆఫీస్లో ఫస్ట్ డే ఎలా ఉంది? ఏంటి వీళ్ళిద్దరూ ఏదో మ్యాజిక్ ఫీల్లో ఉన్నట్టు వెళ్ళిపోయారు. రాకేష్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అంకుల్, వాళ్ళు మీకు ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటా అని. ఓ అదే, వాళ్ళిద్దరి మధ్య ఏదో మ్యాజిక్ స్టార్ట్ అయిందనుకుంటా. అందుకే ఆ ట్రాన్స్లోనే ఉన్నట్టున్నారు. ఎలాగో రేపు ఎవరికో ఒకరికి గత జన్మ గుర్తొస్తుందని జోగము చెప్పింది కదా. సో ఆ వైబ్రేషన్స్ స్టార్ట్ అయి ఉంటాయి. అవును, గత జన్మ ఇద్దరిలో ఎవరికి ముందు గుర్తొస్తుందంటావు? అది నేనెలా చెప్పగలను అంకుల్? కరెక్టే. గౌరీకి గుర్తొచ్చినా పర్లేదు. అదే శంకర్కి గుర్తొచ్చి తను ఆర్యవర్ధన్లా మారాడే అనుకో, తన కుటుంబాన్ని వెంటాడుతున్న శత్రువుని వేటాడి వేటాడి చంపుతాడు. అదే ఆ జలంధర్ కొడుకుని. ఏంటి రాకేష్, చెమటలు పడుతున్నాయి? భయపడ్డావా? నేనెందుకు భయపడతాను అంకుల్? అవునులే, నువ్వెందుకు భయపడతావు? ఆ జలంధర్ కొడుక్కి మాత్రం టెన్షను భయం పీక్స్లో ఉంటుంది. అది మీరెలా చెప్తారు అంకుల్? వాడి పనే ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కదా.
సో ఇక్కడి మ్యాటర్ అంతా తెలుసుకునే ఉంటాడు. పైగా ఇక్కడే ఉన్నాడు కదా. ఐ మీన్ ఈ సిటీలోనే ఉన్నాడు కదా అంటున్నాను. ఉంటే ఈ పాటికి ఏదో ఒక అటాక్ ప్లాన్ చేసే ఉండాలి. చెయ్యలేదు అంటే భయపడ్డాడంటావా? ఏవీ చెయ్యలేక చేతకాక చేతులు ముడుచుకుని కూర్చున్నాడంటావా? లేక ఆర్యవర్ధన్ని ఎదుర్కోలేక పారిపోయాడంటావా? పగబట్టిన నాగుపాము పగ తీర్చుకోకుండా వదలదంటారు కదా, వాడు అంతేనేమో. పడగ విప్పి నాట్యం ఆడినట్టే ఆడి కాటేస్తాడేమో. యా, యు ఆర్ రైట్. కానీ మా ఆర్యవర్ధన్ కాళీయమర్ధనుడు తలపై నాట్యమాడి విషం కక్కించే టైపు. వాడి కోరలు పీకి బురద పాముని చేస్తాడు. లెట్స్ సీ ఏం చేస్తాడో చూద్దాం ఆ బురద పాము. అయినా ఇవన్నీ నీతో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను? నువ్వు మా శ్రేయభిలాషివి కదా, జస్ట్ షేర్ చేసుకోవడానికి. సరే, నువ్వు బయలుదేరు. జెండే, నాకే ఇండైరెక్ట్గా కౌంటర్స్ వేస్తున్నావు కదా, చెప్తాను. నేను బురద పావునో కాటు వేసే కాలనాగునో చూపిస్తాను. అకి, అబ్బాయి ఎక్కడున్నాడు? తన గదిలోనే ఉన్నాడు. అవును రాకేష్, ఈవినింగే వెళ్ళిపోయావు కదా, మళ్ళీ అంతలోనే వచ్చావు. అబ్బాయి రమ్మని కాల్ చేస్తే వచ్చాను. ఓకే. అకి పాప, ఏంటి మావయ్య, ఇవాళ ఆఫీస్లో ఎంత ముఖ్యమైన రోజు. అమ్మా నాన్నల్ని చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేయబోతున్నానని చెప్పాను కదా, అయినా ఎందుకు రాలేదు? ఈ యాదగిరి వచ్చాడంటే ఇంపార్టెంట్ విషయం ఏదో ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. వాళ్ళ కుర్చీలో కూర్చోవటం చూడడం కంటే మించిన ఆనందం నాకింకేముంటుందమ్మా. కానీ నేను బయలుదేరే టైంకి ఫ్యాక్టరీలో మిషన్ ఒకటి ప్రాబ్లం వచ్చిందమ్మా. దానివల్ల వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దాని రిపేర్లో పడి రాలేకపోయాను. ఏంటి మావయ్య నువ్వు, ఎప్పటి నుంచో మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నావు. ఫ్రెండ్ నిన్ను ఫ్యాక్టరీలో మేనేజర్గా చేస్తానంటే నువ్వు వద్దనేసావు. ఇలా వర్కర్ లానే పని చేస్తూ ఉంటావా? నాకు వచ్చిన పని, నాకు నచ్చిన పని ఇదే అకి పాప. ఇది తప్ప నేను ఇంక వేరే ఏ పని చేయలేను. మేనేజర్గా బాధ్యతలు మోయడం అంటే నా వల్ల అసలు అయ్యే పనే కాదు. అది సరే, రవిని ఆఫీస్కి ఎందుకు పంపించలేదు? వాడు ఆఫీస్కి రాడమ్మా. ఎందుకు? మీరొద్దన్నారా? లేదు, వాడికి ముంబైలో ఏదో ఉద్యోగం వచ్చిందట. 2-3 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పాడు. అందుకే హడావుల్లో ఉన్నాడు. ముంబైలో ఉద్యోగం ఏంటి మావయ్య? అదేంటో నాకు తెలీదమ్మా. వాడు వెళ్ళడమే మంచిదని నేను ఒప్పుకున్నాను. అది కాదు అకి పాప, కొన్నిసార్లు కొందరు దూరంగా ఉండటమే అందరికీ మంచిది. నేను శంకర్ సార్ని కలవాలి, వెళ్తాను. సార్, నేనే మీకోసం వస్తున్నాను. ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. చెప్పు బాబాయ్, తమ్ముళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కొంతవరకు సమాచారం సేకరించాను సార్. తమ్ముళ్ళిద్దరికి చెప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టించింది ఎవరో కాదు సార్, ఆ ఓనర్ గాడు. ఆ ట్యాంకర్ గడా? అవును సార్, వాడే.
వాడే ఆ మాట ఈ మాట చెప్పి మీ తమ్ముల్ని ట్రాప్ చేసి తీసుకువెళ్ళి వాడి దగ్గర పెట్టుకున్నాడు. అంటే వ్యాపారం పేరు చెప్పి మోసం చేసింది కూడా వాడేనా? కాదు సార్, ఓనర్ ద్వారా పరిచయమైన ఎవరో వేరే వ్యక్తి తమ్ముళ్ళకి బిజినెస్ ఆశ చూపించి తర్వాత చేతులెత్తేశాడు. అందుకే సార్ తమ్ముళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీ దగ్గరికే ఉద్యోగానికి వచ్చారు. పోనీ ఆ వ్యక్తి ఎవరు తెలిసిందా? లేదు సార్, అతని గురించి ఏ సమాచారం తెలియలేదు. ఓనర్నే డైరెక్ట్గా అడగొచ్చు, కానీ తమ్ముళ్ళకి లేనిపోని వ్యక్తిని చెప్తాడేమో అని ఆగాను. త్వరగా అతను ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్. బాబాయ్, నాకు ఒకరి మీద గట్టిగా అనుమానం ఉంది. ఎవరు సార్? మీరెప్పుడు చెప్తూ ఉంటారే జలంధర్ అని, వాడి కొడుకే నా తమ్ముళ్ళని ట్రాప్ చేశాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఈ శంకర్కి నా మీద డౌట్ ఎందుకు వచ్చింది? ఏమంటున్నారు సార్? మీకెందుకు అలా అనిపించింది? గౌరీ అక్కి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా ఉందని తెలిసి గౌరీ మీద కుట్ర పన్నారేమో అని మీరు అనుమానించారు కదా, అలాగే నా తమ్ముళ్ళని ట్రాప్ చేసి నా మీద కుట్ర పన్నారేమో అని నాకు డౌట్గా ఉంది. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది సార్. నేను ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, మీరు తమ్ముళ్ళని అడిగితే అతను ఎవరో ఏంటో వివరాలు చెప్పేసేవారు కదా. జెండే సార్ కూడా వాడి గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. లేదు బాబాయ్, తమ్ముళ్ళ ద్వారా నిజం బయటికి వస్తుందని నేను అనుకోవడం లేదు. జరిగిందంతా చూస్తుంటే వాడు చాలా కన్నింగ్ ఫెలో అని నాకు అర్థమవుతుంది. నా అంచనా ప్రకారం వాడు తమ్ముళ్ళను కూడా ఏదో ఒక విధంగా లాక్ చేసే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడెవడో వాడెందుకు ఇలా చేస్తున్నాడో నేను కనుక్కుంటాను. ఇంతవరకు నేను వాడి గురించి ఆలోచించలేదు. ఇక మీదట వాడెవడో తెలుసుకోవడమే నా టార్గెట్. తెలుసుకుని వాడ ఆట కట్టిస్తాను. శంకర్కి నా గురించి పూర్తిగా తెలియకుండానే గెస్ చేశాడంటే నన్ను ట్రేస్ చేయడం తనకి చాలా ఈజీ థింగ్. అతను నన్ను ట్రేస్ చేసే లోపే నేను ప్లాన్ చేసిన స్కామ్లో తన తమ్ముళ్ళని ఇరికించి వాళ్ళ ద్వారా తన పరువు పోయి ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. హలో హలో అక్కి, ఫోన్ చేసి మాట్లాడవేంటి? వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్లతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు అక్కి? నువ్వు జాబ్ కోసం ముంబై వెళ్ళిపోతున్నావు అంట. నాన్న చెప్పారా? నువ్వు చెప్పలేదు కదా, నిజమేనా? అవునక్కి, వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు అని నేను అడగను. నీ కారణాలు నీకుంటాయి నాకు తెలుసు, కానీ ఒక్క మాటైనా నాతో చెప్పాలనిపించలేదా? అంత దూరం అయిపోయానా నేను నీకు? సంతోషాన్ని అయితే నీతో పంచుకోవాలి, కానీ బాధను పంచుకొని బాధ పెట్టడం ఎందుకని నీతో చెప్పలేదు. బాధ నీకా నాకా? అందరికీ. నేను ఇక్కడుంటే మా నాన్నకి బాధ, నీతో స్నేహంగా ఉంటే మీ అన్నయ్యకి బాధ. అందుకే ఎవరికి ఏ బాధ ఉండకూడదనే వెళ్ళిపోతున్నాను. అంటే నీ ఇష్టంతో వెళ్ళట్లేదా? అంతే కదా. మా నాన్నకి కష్టం కలిగించకూడదని వెళ్ళిపోతున్నాను. మీ నాన్నగారికి మా నాన్నగారు నమ్మిన బట్టుగా ఉండి మీ కుటుంబానికి శ్రేయోభిలాషిగానే ఉండాలి అనుకుంటున్నాను. నా వల్ల ఆ బంధం, తన మీద నా నమ్మకం పోతుందనే మా నాన్న భయం. అందుకే వెళ్తున్నాను. ఆ బంధం, నమ్మకం ఎప్పటికీ అలాగే ఉండాలి. మీ కుటుంబం బాగుండాలి. మా వల్ల మీ మధ్య డిస్టర్బెన్సెస్ రాకూడదు. ప్లీజ్ అక్కి,
అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. బాయ్. హలో హలో నేను అర్థం చేసుకున్నాను రవి, కానీ నీకే అర్థం కావట్లేదు.